హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. సరే, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఆ చర్చకు సంబంధించి ఇక మనం ముగింపు మనమే పెడదాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించిన గ్యారంటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేసింది ఏంటి అనే విషయాన్ని కూడా మీ అందరి ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఏం చర్చ జరుగుతుంది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో ఆ పెట్టుబడుల పంచాయతీ అయితే కొనసాగుతున్న తరుణం అయితే చూస్తున్నాం. సో ఆ పెట్టుబడులకు సంబంధించి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటో కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం. సరే, ఇప్పుడు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానితో పాటుగా కొన్ని అంశాలను కూడా మనం చూద్దాం. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాటికి సంబంధించిన చర్చ ఇప్పుడు బలంగా కొనసాగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్ళి వేల కోట్ల రూపాయలు, దాదాపుగా 31,000 కోట్లకు సంబంధించిగా పెట్టుబడులు తెచ్చారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. సో ఇందులో నిజాలెంత అవాస్తవాలు ఏంటి అనేది కూడా నేను మీతో చర్చించబోతున్నాను. దానికి సంబంధించి కూడా ప్రతి అంశాన్ని కూడా తెరమిది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ను మరో 100 మందికి కూడా చేర్చే ప్రయత్నం చేయండి. వాస్తవాల ప్రతిదృశ్యం, నాడు నేడు రేపు, ఎప్పుడైనా ప్రజల పక్షం, ఇది విపక్షం, ప్రశ్నించే గొంతుకగా ఈ ప్రజా పరిపాలన అంటారు, ప్రజాస్వామ్య పాలన అంటారు, మరి ఏమైనా అనుకోవచ్చు. మనకు సంబంధించి రకరకాలుగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో ఏదైనా కూడా ప్రజల పక్షాన నిల్చునేందుకే నా ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఎప్పుడు విపక్షమే. ఒక పార్టీ ఎజెండా ఏ విధంగా ఉంటుందో నాది కూడా అంతే క్లారిటీ ఉంటుంది. ప్రజల పక్షాన ఉండే ప్రయత్నం చేస్తా. రైట్. అయితే ఈరోజు జెండా పండుగ పూర్తి స్థాయిలో జెండా పండుగ చేసుకుంటున్నాం. ఈ దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, దాంతోపాటు భారతదేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. చాలా అద్భుతంగా ఉంది ఈ పదం మనం చెప్పుకోవడానికి. చాలా పూర్తి స్థాయిలో కూడా అద్భుతంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. జెండా పండుగను ఎంత అద్భుతంగా చెప్పుకుంటామంటే మీరు చాలా మట్టికి చూడొచ్చు. గత అనుభవాలను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఏంటి అంటే, ఈ దేశంలో భారత రాజ్యాంగం అనేది ఒకటి అమల్లో ఉంది. ఆ రాజ్యాంగాన్ని చట్టాల ప్రకారం మనం నడవాలి అనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన ఉందా లేకపోతే ఇంకేమైనా పాలన ఉందా అనేది కూడా చూసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి నేను చెప్తా వినండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ఉపన్యాసం కోసం వేచి చూస్తూ ఉన్నా. ఎందుకంటే వారు మాట్లాడే ప్రతి పదాన్ని కూడా నేను మళ్ళీ లైవ్ ఖచ్చితంగా ఉంటుంది. రేవంత్ రెడ్డిజీ, నేను చెప్తున్నా కదా, నాడు రేవంత్ రెడ్డి ఎట్లుండే, నేడు రేవంత్ రెడ్డి ఎట్లయిండు, ఎందుకు ఇలా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. దానికి సంబంధించి ఇప్పుడు నేను చర్చించబోయే ప్రయత్నం ఏంది అంటే, మీరేమని చెప్పారు? 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు, క్లియర్ కట్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది నేను చెప్పిన అంశం కాదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ కూడా మొన్ననే చెప్పాను. అలవి కాని హామీలతోని అప్పులను భారీగా పెంచుకుంటూ ఏంది అంటే ఒక స్పష్టత లేకుండా ప్రభుత్వం ముందుకెళ్తుంది అంటూ వారు విమర్శించారు. నాటు భాషలో మంచి పదాలతోనే విమర్శించారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఎట్లా చూస్తున్నారో మీరే చెప్పుర్రి. నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్, ఈ డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమని చెప్పింది అంటే, 9వ తారీఖు రుణమాఫీ అని చెప్పింది, రుణానికి సంబంధించిన మాఫీ. దాని తర్వాత ఏం చెప్పిళ్ళు అంటే, ఫిబ్రవరి మాసంలో గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి చెప్పిళ్ళు. ఆ తర్వాత 100 రోజులలో, కేవలం 100 రోజులలో ఈ హామీలన్నీ అమలు చేస్తామని బూటకపు ముచ్చట్లు చెప్పింది కాంగ్రెస్ పార్టీ. క్లియర్ కట్. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బిడ్డకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. చదువుకొని వారందరూ కూడా మైకులలో, పేపర్లలో, కరపత్రాలలో, దాంతోపాటు సోషల్ మాధ్యమాలలో రకరకాలుగా ప్రచారం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. భారత రాజ్యాంగం మీదనే కదా ప్రమాణం చేసింది. భారత రాజ్యాంగం మీదనే కదా ప్రమాణం చేసి ఈరోజు ఒక యాడ్ ఇచ్చిళ్ళు. ఆ యాడ్ చూసిన ఒక్కసారిగా ఒళ్ళు మండింది. నిజంగా చెప్తున్నా, నేనే చెప్తున్నా.
ఆగస్టు 15న తెలంగాణలో రైతు స్వరాజ్యం. ఎవరికి రైతు స్వరాజ్యం? ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. సాగుకు జీవం ఏది? నేడు సీతారామ ప్రాజెక్టు పంపుల ప్రారంభం. రైతులకు ఊతం. నేడు 2 లక్షల వరకు రుణమాఫీ. మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం. ఇది చరిత్రలో ఎరగని సాయం. మన రైతన్నల శ్రమకు న్యాయం. ఇప్పుడు నేను చెప్తా. ఇది ప్రభుత్వానికి సంబంధించిన యాడ్. కొన్ని పత్రికలలో వచ్చింది, అన్ని పత్రికలలో రాలేదు. క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాలి మేము. గిడ ఒక చిన్న యాడ్ చూసిరు కదా, ఇది వీళ్ళు ఇచ్చిన యాడ్. దీనికి సంబంధించి ఒక్కసారి మనం చర్చించాలి. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క. ఈ తల్లి ఫోటో, ఈ పెద్ద ఆయన ఫోటో ఏడ దొరకవచ్చులో మనకు తెలియదు. రైట్, క్లియర్ కట్ కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ యాడ్ను ఒకసారి మీరు మళ్ళీ చూడాలి. ఈరోజు మీరు పేపర్లు ఏదైతే న్యూస్ పేపర్లు కొనుక్కున్నా లేదా మన ఇంట్లోకి రాగానే ఇగో ఈ యాడ్ కనబడుతుంది, దర్శనం ఇస్తుంది. ఏ యాడ్? ఇగో ఈ యాడ్. ప్రకటన. ఏం చేసిళ్ళు వీళ్ళు? సీతారామ ప్రాజెక్ట్కి ఏమన్నా డిజైన్ చేసిల్లా? సీతారామ ప్రాజెక్ట్కి ఏమన్నా కాంట్రాక్టులు ఇచ్చిల్లా? సీతారామ ప్రాజెక్టును కట్టడానికి వీళ్ళు ఏమైనా వ్యూహాలు చేసి రకరకాలుగా చేసిల్లా? ఇది బీఆర్ఎస్ పార్టీ ఖాతా నెంబర్ 1. ఇక దీని సంగతి చూడాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఇది ఉరితాడు కాబోయింది, రాజకీయ ఉరితాడు. తన యొక్క భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీకి పెను సవాల్గా మారబోతున్నది. రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి హోదా నుండి రేవంత్ రెడ్డి దిగిపోవచ్చు, ఆయన రాజీనామా చేయొచ్చు, ఆయన ప్లేస్లో ఇంకో కొత్త ముఖ్యమంత్రి రావచ్చు, లేదా కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడవచ్చు. ఏదైనా జరగవచ్చు. ఎందుకు అంటే ఇదొకటి. రైతుకు ఊతం. నేడు 2 లక్షల వరకు రుణమాఫీ. క్లియర్ కట్ విన్నారు కదా. వీళ్ళు యాడ్ ఇచ్చుకున్నారు. ఈ యాడ్ ఇచ్చుకున్నారు సరే, మొత్తానికి మన ముఖ్యమంత్రి గారు ఏదైనా చెప్తాడు. ఆయన మాట ఏం పోతుంది కానీ ఒక్కసారి ఈ మాట వినుర్రి. ఇది విన్నాక మీరే చెప్పుర్రి. ఒక గొప్ప బహిరంగ వినుర్రి. గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ, అభినందన సభ, కృతజ్ఞత సభ వరంగల్ ఏర్పాటు చేసుకుందాం. మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరూ మాట ఇవ్వండి. మీ తరపున 2-3 రోజుల్లోనే నేను, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గ సహచరులు అందరం వెళ్ళి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. ఏ వరంగల్ మైదానంలో, ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో, మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ, దీన్ని కూడా మీరందరు చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అయిపోయింది. ఏం చెప్పిండు? రాహుల్ గాంధీని వరంగల్ గడ్డ అంటే నా ఓరుగల్లు గడ్డకు తీసుకొస్తా అని చెప్పిండు. ఆ ఓరుగల్లు గడ్డలో ఈయన హామీ ఇచ్చిండు. ఏమని హామీ ఇచ్చిండు? ఆయన మాటలలో మీరు విన్నారు. కాదంటే ఒకసారి మళ్ళీ వినండి. రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ, అభినందన సభ, కృతజ్ఞత సభ వరంగల్ ఏర్పాటు చేసుకుందాం. మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరూ మాట ఇవ్వండి. మీ తరపున 2-3 రోజుల్లోనే నేను, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గ సహచరులు అందరం వెళ్ళి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. ఏ వరంగల్ మైదానంలో, ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో, మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ, దీన్ని కూడా మీరందరు చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. రైట్, ఓకే. మేస్త్రీ సాబ్ మస్తు చెప్పినాం. రాహుల్ గాంధీ గారికి ఆహ్వానాన్ని పంపించబోతున్నాం. నేను పూర్తి స్థాయిలో కూడా ఏంది అనేది ఒకసారి వినురి. ఇక్కడ చదువుతా వినురి. రుణమాఫీపై రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ ఎందుకు రద్దయింది? క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో గొప్పలు చెప్పుకొని ఆగస్టు 15న రాహుల్ గాంధీని తీసుకువచ్చి వరంగల్లో కృతజ్ఞత సభ పెడతామని రేవంత్ రెడ్డి ప్రకటించి రాహుల్ గాంధీని కూడా కలిశారు. కానీ రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ మాత్రం రద్దయింది. ఎందుకు రద్దయింది? ఇప్పుడు దీని గురించి చర్చ. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్, స్పందన రాకపోవడంతో
సభ రద్దయినట్టుగా సమాచారం. ఎందుకు రద్దయింది అంటే ఎన్నికల ముందేమో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయం చేసే ప్రతి రైతుకు కూడా రుణం ఎవరైతే తీసుకున్నారో పంటల మీద వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పింది యనుమల రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అదే పార్టీకి సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే పార్టీకి సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళందరి మేస్త్రి గారు, గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పిర్రు అంటే దానికి ప్రామాణికం రేషన్ కార్డు అంటూ గ్రామాలలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి ప్రామాణికంగా రేషన్ కార్డు ఉంటుంది అని చెప్తారు. ఈరోజు బ్యాంకుల దగ్గర పోయినా, వ్యవసాయ అధికారుల దగ్గర పోయినా మీకు రేషన్ కార్డు లేదు కదా అంటున్నారు. ఒకటి. రెండో అంశం ఏంటంటే బ్యాంకర్లు చేసిన తప్పులకు దాదాపుగా 30,000 మంది రైతులు ఇప్పటికీ గోసపడుతున్నారు. ఇదే తెలంగాణ భవన్కు సంబంధించి భారత రాష్ట్ర సమితి పార్టీ హెల్ప్ లైన్ పెడితే 72,000 మంది రైతులు సహాయం కోరుతూ మాకు కాలేదు, మాకు ఇబ్బంది అవుతుంది అంటూ చెప్పిన పరిస్థితి. ఇది ఇంతటితో ఆగిపోయిందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారో లెక్కేజ్ చూపెడతాం. రుణమాఫీ వెనుక అసలు కారణాలు ఏంటి అని చూస్తే 40 లక్షల మంది రైతులకు 32,000 కోట్ల రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించగా 2 విడతలలో కలిపి అంటే 2 సార్లు 17.75 లక్షల మందికి 12.22 కోట్లు విడుదల చేసినట్లుగా ప్రకటించింది. ఆగస్టు 15 చివరి 3వ విడతలో మరో 6,000 కోట్లను నిధులను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. రుణమాఫీకి చెప్పింది 32,000 కోట్లు అయితే ఇచ్చింది ఇవ్వబోయేది కలిపితే మొత్తం 18,000 కోట్లు మాత్రమే కావడం, చెప్పిన దాంట్లో సగం కూడా రైతులకు రుణమాఫీ కాకపోవడంతో రైతుల నుండి వ్యతిరేకత వచ్చింది. మరోవైపు జూన్లో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం రైతు బంధు ఆపి రుణమాఫీ పేరుట టైం పాస్ చేస్తున్నారు అనే భావనలో రైతాంగం ఉన్నది. అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో ఈయనకు తెలియదు. సరే, రేవంత్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంది, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు నిన్ను ఎట్లా కర్రుగాల్చి వాత పెట్టి నిన్ను రాజకీయ సమాధి చేద్దాం అనుకుంటున్నారు అనేది ఇప్పుడు క్లియర్గా అయిన. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అవసరం ఉన్నాయి? 32,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఒకసారి లెక్కలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు ఉన్నారు. వీళ్ళు అందరూ కూడా ఏకకాలంలో, మీకు గుర్తుందో లేదో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో ఒకే విడతలో పూర్తి స్థాయిలో అందరికీ కూడా రైతులందరికీ కూడా రుణమాఫీ చేసిన ఘనత, చరిత్ర ఆయనకే దక్కుతుంది. మరి ఈరోజు ఏం చెప్పిల్లు అంటే రుణమాఫీ పేరుతోని ఈ పెద్ద మనిషి తెలంగాణలో ఉన్న దాదాపుగా ఎంతమంది రైతులకు ఈయన మొత్తం ఇచ్చింది అంటే కేవలం 17 లక్షల మంది రైతులకు మాత్రమే. ఇక్కడ అవసరమైంది ఎంత అంటే 32,000 కోట్లు అయితే దాదాపుగా సగం 18,000 కోట్లే. అంటే దాంట్లో సగం మంది రైతులకు మాత్రమే న్యాయం చేసే పరిస్థితి ఉంది. నేను గతంలో చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, రేపు చెప్తున్నా, యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి క్లియర్ కట్గా ఆయన విజన్ ఏంతో చెప్తాయినోరి. గతంలో డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎండాకాలంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయానికి నామం పెట్టిలు. ఇప్పుడు రైతులందరికీ రావాల్సిన పెట్టుబడి సాయాన్ని ఇంకా కాలయాపన చేస్తూ సాగదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతులకు రుణమాఫీ విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ కూడా చేయలేని పరిస్థితి కనబడ్డది. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక రైతుకు 4 ఎకరాల భూమి ఉంటే దాంట్లో 7,500 చొప్పున మీరు పూర్తి స్థాయిలో కూడా 2 పంటలకు అంటే సంవత్సరానికి 2 సార్లు మీకు పెట్టుబడి సాయం అందుతుంది. అంటే సుమారుగా 60,000 రూపాయలు అందుతుంది. ఆ 60,000 రూపాయలను తీసుకొచ్చి మీకు రుణమాఫీ చేసే ప్రయత్నం చేసిండు. ఇదైనా పూర్తిగా చేసిందంటే ఇది కూడా చేయని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతులందరినీ కూడా మోసం చేస్తున్నది. వాళ్ళందరూ కూడా ఈరోజు మోసపోయారు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు, నిస్సందేహంగా కూడా చెప్పొచ్చు. యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసింది. 3 దశలలో రైతులు మోసం పోయారు. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోరి. 2024 అంటే జనవరి నుంచి మే మధ్యలో పడాల్సిన పెట్టుబడి సాయం ప్రశ్న ఏమైపోయింది? ఇప్పటికీ ఎంతమందికి పడలేదో నేను లీస్ట్ తీసుకొస్తా, వత్తడో రమ్మనూరి. ఈ 2024 ఏంది జూన్ నుంచి ఇప్పటి వరకు ఆగస్టు కూడా అయిపోతుంది. రేపు మాపు పంటలు ఇంకొక 2 నెలలు అయితే పంటలు కూడా కోతకత్తాయి. ఇప్పటికీ పెట్టుబడి సాయం లేదు. దాంతోపాటు 70 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణమాఫీ కావాలి.
అంటే సరే వీళ్ళ లెక్కన ఎంతైనా వేసుకుంటారు, వీళ్ళు అవసరమైతే 30 లక్షలు అంటారు, రేపు పొద్దుగాల 15 లక్షలు కూడా అంటారు. ఏంది అంటే వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ఇక్కడ 3 దశలలో కూడా మిమ్మల్ని మోసం చేశారు. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఆఖరికి రైతు ఏదో కారణంగా చనిపోయినా, అంటే పాము కాటు లేదా ఇతరత్ర కారణాల చేత చనిపోయినా తనకి రైతు బీమా అనేది ఒకటి ఉన్నది. 5 లక్షల రూపాయలు గత ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఇచ్చింది. అది ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు పెట్టుబడి సాయంతో రైతులను మోసం చేసిలు, రుణమాఫీ పేరుతోనే రైతులను మోసం చేసిలు, రైతు బీమా పేరుతోని కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఈ మోసాన్ని పసిగట్టలేకపోతే ఇక మీరు మోసపోయినట్టే. ఇంకా సిగ్గుశరం లేకుండా ఈ ఆల్లెట్లు వేసుకున్నారు అనేది నా ప్రశ్న. ఎస్ బాజాప్తుగా అంట, మీరు ఎన్ని చట్టాలను ఏదైనా తిరగవేసి కేసులు పెట్టుకుంటే పెట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకో. కానీ నేను ఒకటి క్లారిటీగా అడుగుతున్నా, ఈ తెలంగాణలో ఉన్న రైతాంగానికి సంబంధించి మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఈరోజు తెలంగాణ రైతాంగానికి సంబంధించి రైతులకు ఊతామని చెప్పి నేడు 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్పి ఇవాళ ఎన్నో తారీఖు? ఆగస్టు 15. ఇవాళ ఆగస్టు 15, ఇవాళ మా జెండా పండుగ. ఈరోజు పూర్తిగా తెలంగాణలో అందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఏమైంది 2 లక్షల రుణమాఫీ అని అడుగుతున్నా. తెలంగాణ ప్రాంత నా రైతాంగం తరపున నేను అడుగుతున్నా, ఏమైంది నీ రుణమాఫీ? ఎంతమంది రైతులకు చేసినావు? ఎంతమంది రైతులకు పెండింగ్లో ఉంది? ఎంతమంది రైతులకు కావాలి? నీ లెక్కలనే నేనే వస్తా. ఈరోజు యాడ్ ఇచ్చిన అద్భుతంగా ప్రజల సొమ్ము రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టుగా ఇలా మా సొమ్ము అంతా నువ్వు ఆళ్ల రూపంలో గతంలో ఇదే ముఖ్యమంత్రి ఎవరు? ఈ పెద్ద మనిషి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆళ్ళన్నీ కూడా ఇగో ఇట్లా చిత్తు కాయిదాలు లెక్క వేసి అంత చేసేసి ఇట్లా నాశనం చేస్తాడు పైసలన్నీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా అని గుర్తుపెట్టుకోర్రా అని చెప్పారు. మరి ఈరోజు ఈయన చేస్తున్నది ఏంది? ఈయన ఏమన్నా రుణమాఫీ చేసినావా యనమల రేవంత్ రెడ్డి? ఎంతమందికి చేసినావు? తీ లెక్కలు తీ, బాజాప్తుగా చర్చిద్దాం, ప్రజాకోర్టులోనే చర్చిద్దాం. ఈయన చెప్పే అంశం ఏంటంటే రైతులకు రుణమాఫీ చేసింది లేదు, పోయింది లేదు. ఈయన మళ్ళీ దీనికి సంబంధించి పెద్ద పెద్ద ఆళ్ళిల్ల. దేనికోసం ఈ పైసలన్నీ ఎందుకు వృధా చేస్తున్నావు? నీకు రుణమాఫీ చేయడం శాత కాదు, దానికి సంబంధించి మళ్ళీ దీనికి ఆడు, దీనికి పైసలన్నీ మా ప్రజల పైసలన్నీ మా సొమ్ము అంతా రాళ్లపాలు చేస్తా. ఆనాడు కాలంలో అంటే రాజుల సొమ్ము రాళ్లపాలైంది అంటే అదొకటి సామెత అనుకో. ఈరోజు అది మా కష్టార్జితం కదా. మా పైసలను నువ్వు ఎవరు ఇట్లా పిచ్చి కాయిదాల లెక్క లేకపోతే ఘోరంగా ఇట్లా ఖర్చు పెట్టడానికి నువ్వు ఎవరు? అసలు నువ్వు రైతులకు రుణమాఫీ చేసినోడివి కాదు, రైతులకు న్యాయం చేసినోడివి కాదు, రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చినోడివి కాదు, రైతులకు రైతు భరోసా ఇచ్చినోడివి కాదు. మరి అలాంటప్పుడు నీకు ఏ అర్హత ఉందని నేను క్లియర్గా అడుగుతున్నా. నీకు ఏ అర్హత ఉందని వాళ్ళు ఇచ్చినావు? మా సొమ్మునంతా ఎందుకు చేస్తాను? ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది, ప్రకటనల రూపంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది అన్న. మరి ఈ రోజు నువ్వు చేసేదేంది? కోడిగుడ్డు మీద ఈకలు పెడుతున్నావా? శుద్ధిని శుద్ధ పూసన లెక్క మాట్లాడుతున్నావు కదా, ఆనాడు మాట్లాడినావు కదా. మరి ఈరోజు నువ్వు చేసేదేంది? నువ్వు రైతులకు రుణమాఫీ ఎక్కడ చేసినావు? నువ్వు ఏ ప్రాజెక్టు కట్టినావు? ఏం చేసినావు? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పు. ఇది మనకు తెలియదు. ఆగస్టు 15 ఇవాళ నువ్వు చెప్పిన డేటే ఆగస్టు 15. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినావా? ఎందుకయ్యా రైతులను మోసం చేస్తావు? నీదో పార్టీ, నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి. దీనికి అదో కాంగ్రెస్ పార్టీ, దానికి ముఖ్యమంత్రి మళ్ళీనే. మాకు శాత కాదు, మాకు పరిపాలన శాతనైతే లేదు, ఈ పరిపాలన మాకద్దు, మేము ఓన్లీ దోసుకోవడానికి వచ్చినామని బాటంగా చెప్పుర్రు, అయిపోతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా అర్థమైపోతుంది. ఈరోజు 4 కోట్ల మంది జీవితాలతో ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం. నిజంగానే వీళ్ళు చుట్టూ ఉండే భజన బ్యాచ్ మొత్తం కూడా ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు, పోరంబోకు భూములను, అసైన్డ్ భూములను, లిటికేషన్ ఉన్న భూములను మొత్తం సెటిల్మెంట్లు చేసుకుంటూ, దందాలు చేసుకుంటూ, పైరవీలు చేసుకుంటూ ఒక్కొక్కడు బ్యాగులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని మాత్రం ఉరితాడే దిక్కు అనేటట్టుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు రైతు రుణమాఫీ చేసిలట, దీనికి ఒక ప్రకటన అట, దీనికి 100 కోట్ల రూపాయలు మా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏ శిక్ష ఇద్దాం? ఆనాడు ఇదే యనమల రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా, ప్రజా సొమ్మున ప్రకటనల రూపంలో బీఆర్ఎస్ పార్టీ దుర్వినియోగం చేస్తుంది అని. మరి ఈరోజు నువ్వు చేసేదేంది? చెప్పు సమాధానం, చెప్పవా? చెప్పు సమాధానం చెప్పు. ఆఖరికి ఏది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఒక విషయాన్ని తీసుకొస్తా. ఏంది అంటే ఒకసారి ఈయన తెలుసు కదా మీ అందరికీ, ఏడమే కే పాల్ గారు, మీ అందరికీ తెలుసు కదా. ఆఖరికి కే పాల్ చేతిలో కూడా మాటలకు పడుతుంది. ఇక చూడు కే పాల్ ఏమంటాడో చూడు. రేవంత్ రెడ్డి తమ్ముడు అంటాడో అన్న అంటాడో నాకు తెలియదు, కానీ మొట్టమొదటిసారిగా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలిసిండు. ఈనూరి చూడండి, రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వచ్చారు తిరిగి.
10 రోజులు విదేశాలు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఏ కంపెనీలైనా అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, వందల ఐటీ కంపెనీలు కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, ప్రపంచంలో అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ఆయన తిరిగి వచ్చారు కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా అంటే లేదు. మళ్ళీ చూడండి, రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వచ్చారు తిరిగి. 10 రోజులు విదేశాలు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఏ కంపెనీలైనా అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, వందల ఐటీ కంపెనీలు కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, ప్రపంచంలో అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ఆయన తిరిగి వచ్చారు కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా అంటే లేదు. అర్థమైనాయా? ఇది నేను చెప్పిన మాట కాదు, కే పాల్ గారు కూడా చెప్పారు. ఏమైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిండా, పెట్టుబడులు తీసుకొచ్చిండా అంటే ఏమీ లేదు, ఖాళీ చేతులతోనే ఇచ్చినవయ్యా రేవంత్ రెడ్డి అంటూ విమర్శించిండు. కే పాల్ నోటి నుంచి కూడా తిట్టించుకున్నాడు. ఇది ఇంకొక మాట అయితే, ఇగో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఎంత డిఫరెంట్ ఉంటుందో ఇప్పటికైనా చదువుకున్న మేధావులు అర్థం చేసుకోరు. నక్కకు నాగలోకానికి అంత డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ కేసీఆర్ గారితోని యాపిల్ సీఈఓ ఎక్కడున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సంబంధించి అవుట్ సైడ్ యాపిల్ హెడ్ క్వార్టర్ బయట ఉండి ఫోటో దిగిన పరిస్థితి ఇది ఒకసారి జూమ్ చేసి చూపెట్టు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఎట్లుంటాడు, యనుమల రేవంత్ రెడ్డి పరిస్థితి ఏందో చూడరు. తెలంగాణ రాష్ట్రానికి ఎవరు హుందాతనాన్ని తీసుకొచ్చేళ్ళు, తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ఎవరు పెంచిళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చిళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారి హుందాతనాన్ని, తెలంగాణ ప్రాంత బిడ్డల గౌరవాన్ని, తెలంగాణ ప్రాంత బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ఎవరో ఈ ఒక్క ఫోటో చూస్తే అర్థమవుతుంది. మీకు నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను ఈరోజు ప్రధానంగా కూడా ఈరోజు ఒక ప్రధానమైన అంశాన్ని కూడా తీసుకొచ్చిన. నిన్న ఎంత దారుణం అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, గిది ఏంది ఒకసారి చూడుర్రి. బీఆర్ఎస్ సోషల్ మీడియా చికిత్సకు ముందు, చికిత్స తర్వాత స్వాతంత్ర్య దినోత్సవ 2024 ఆహ్వానం 15/8/2024 గురువారం రోజున ఏంది 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ మెదక్ వద్ద ఉదయం 9:45 జాతీయ పతాకావిష్కరణలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించడమైంది. ఎవరిని? ముఖ్య అతిథిగా డాక్టర్ కె కేశవరావు గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు. విశిష్ట అతిథులు కొండా సురేఖ, తర్వాత దామోదర్ రాజనరసింహ అని చెప్పేసి పెట్టిన తర్వాత ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తన యొక్క పోరాటం చేసిన యోధుడు, ఆయనను పట్టుకొని ఇగో ఒకసారి చూడుర్రి. వీళ్ళు ఎవరు? కేశవరావు. ఈయన పక్కన పెడతా. తెలంగాణ ఉద్యమంలో కేశవరావు చరిత్ర కావాలి నాకు. ఇక కొండ సురేఖది అయితే మానుకోట ఇంకా ఘటనలు మర్చిపోలే. నా మిత్రుడు ఇప్పటికీ కూడా రబ్బర్ బుల్లెట్ ఇట్లకెళ్ళి కణతిలకెళ్ళి దిగి ఇప్పటికీ అవస్థ పడుతున్నాడు. దామోదర్ రాజనరసింహ, తర్వాత రఘునందన్ రావు, తర్వాత ఈయన సురేష్, షేరి సుభాష్ రెడ్డి, తర్వాత వీళ్ళందరి పేర్లు రాసి ఇగో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పేరు ఇగో గీడ రాసిరు. ఒకసారి చూడాలి. 1 2 3 4 5 6 7 8 9వ ప్లేస్లో రాసిరు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారును ఈ సన్నాసులు అవమానించారు. ఎస్ అనొచ్చు, ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడైన, వీరుడైన, నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన పేరు పట్టుకొని తర్వాత సోషల్ మీడియాలో ఇగో ఇట్లా రచ్చరచ్చ చేస్తే మళ్ళీ విశిష్ట అతిథుల కింద పేరు చేంజ్ చేసి, అంటే ఎంత నీచమైన ప్రభుత్వం అంటే ఇంతకంటే దారుణం నేను ఇంకా చెప్పలేను. ఎందుకు అంటే ఒక ప్రభుత్వం తన యొక్క పనితీరు ఎట్లుండాలి, ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలి. ఆఖరికి పబ్లిసిటీ పిచ్చితోని ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించింది అనేది కూడా మీరు అందరు చూడొచ్చు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండబోదేమో. ఒకసారి ఇలా చూడరు, ఇందులో క్లియర్గా కనబడుతుంది. ఒకసారి చూడరు. ఇగో కె చంద్రశేఖరరావు గారు, శాసనసభ్యులు, గజ్వెల్. ఇగో ఇందులో క్లారిటీగా కనబడుతుంది. ఒకసారి మీరు చూడరు. ఇలా ఎంత పబ్లిసిటీ పిచ్చి అంటే కాంగ్రెస్ పార్టీకి, అబ్బాబ్బాబ్బా, ఇంత ఘోరం ఎక్కడ చూసి ఉండరు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని తీసుకొచ్చి ఇగో ఎవరినే రఘునందన్ రావు, సురేష్ కుమార్, షేర్ సుభాష్ రెడ్డి, రఘోత్తమ్ రెడ్డి, జీవన్ రెడ్డి, యాదవ రెడ్డి,
మైనంపల్లి రోహిత్ రావు, సునీత లక్ష్మారెడ్డి, తర్వాత కేసీఆర్ గారి పేరు గీడ రాశేలు. అరే భయ్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారినే అవమానించేటోళ్ళు. అసలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే లేకపోతే ఈరోజు ఎవరు మీరంతా? బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె బ్యాచ్ మీది. నేను చెప్తున్నా కదా, రాజకీయ పదవులు అడుక్కునే బ్యాచ్, రాజకీయ పదవుల కోసం తిరిగే బ్యాచ్. ఇక సోషల్ మీడియాలో రచ్చ కావడంతో బిఫోరు ఆఫ్టర్ ఎక్కడికి వచ్చింది? ముఖ్య అతిథిగా డాక్టర్ కె కేశవరావు గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు. విశిష్ట అతిథుల కింద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ మరియు శాసనసభ్యులు గజ్వేల్. ఇది ఇక చూడుర్రి, ఒకసారి క్లియర్గా చూడాలి బిఫోరు ఆఫ్టరు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవ్వడంతో ఇగో ఈ విధంగా మార్చేసారు. అంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఎంత గౌరవం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటే, ఒక వ్యక్తికి ఎంత గౌరవం ఇస్తున్నది అంటే ఈ ఒక్క ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమైపోతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఎంత ఘోరం ఇది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమ రథసారథి, 14 సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసి అనేక దశలలో కూడా చావు దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువస్తే, అలాంటి గొప్ప వ్యక్తి 10 సంవత్సరాల పాటు 1956 నుండి 2014 వరకు తెలంగాణలో పారకం ఎంత బారిందో కేవలం 10 సంవత్సరాలలో 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో ప్రతి మాఘాన్ని కూడా మొత్తని పచ్చని పైర్లతో కలకలలాడే చేసి, ఎండాకాలంలో కూడా మత్తలతో పరవలు దొక్కించి జలాలను మన ఇంటి దగ్గర తీసుకొచ్చిన గొప్ప వ్యక్తిని, అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇల్లులు, కలెక్టరేట్ ఆఫీసులు, గురుకులాలు, రోడ్లు, భవనాలు రకరకాలుగా అభివృద్ధి చేసి హైదరాబాదును ఐటీలో రారాజుని చేస్తే ఈరోజు ఆయనను అవమానించారు, ఈ సన్నాసులు అవమానించారు. ఇది మొదటిది. ఇది రెండో ఆహ్వాన పత్రిక. ఇక చూడుర్రి ఎంత కర్కశంగా ఉన్నారు అంటే, ఇక మీకే ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇక ఇంకొక అంశం ఏంది అంటే, ఇది చూడుర్రి ఒకసారి, దీన్ని జూమ్ చేసి చూపెట్టు. కనబడుతున్నదా ఇక్కడ? సూర్యాపేట కలెక్టరేట్లో అధ్వానంగా తయారైన శానిటైజేషన్. ఓవైపు బాత్రూంలో బీరు సీసాలు బయటపడుతుండగా, మరోవైపు అధికారులు సిబ్బందులు బాల్కనీ నుండి హ్యాండ్ వాష్ చేసుకుంటున్న పరిస్థితి. ఇది బీరు బాటిలు. ఇగో ఇక్కడ ఏంది, బాల్కనీలోనే చెయ్యి, ఇగో ఇక్కడ కనబడుతున్నదో దీన్ని ఏమంటారు, మగ్ అంటాం కదా. ఇగో ఇక్కడ పళ్ళాలు, గిన్నెలు, గిలాసాలు కడుక్కుంటారు. ఇక మీరే చెప్పుర్రి, కలెక్టరేట్లో పనిచేసే అధికారులే గిట్లుంటే, అలా పనిచేసేటోళ్ళే గిట్లుంటే ఎట్లా? సూర్యాపేట కలెక్టరేట్లో అధ్వానంగా తయారైన శానిటైజేషన్. ఓవైపు బాత్రూంలో బీరు సీసాలు బయటపడుతుండగా, మరోవైపు అధికారులు సిబ్బంది ఆఫీస్ బాల్కనీ నుంచి హ్యాండ్ వాష్ చేసుకుంటాం. దీంతో కలెక్టరేట్కు వచ్చే వారిపై నీళ్లు పడుతున్నాయి. బాల్కనీలో నీళ్లు పోస్తుండడంతో ఆ ప్రాంతం చెత్తా చెదారంతో నిండిపోయింది. ఈ వ్యవహారంపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇది సూర్యాపేట జిల్లా కలెక్టరేట్. చూడుర్రి మీరే, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. ఇది కరెక్ట్ పదం. ఎందుకు అంటే బీర్ సీసా ఉన్నదడ. ఇక మరి ఈడ మొత్తం అవి సిగరెట్ డబ్బాలో, మరి ఇంకేం డబ్బాలో, ఇంకేం ప్యాకెట్లో ఒకసారి ఆడిపోయే చూడాలి. అర్థమైందా? ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధికారుల ఎంత అద్భుతంగా వాళ్ళ ఆఫీసులను కాపాడుకుంటుర్రు అనేది దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక మీ అందరికీ తెలుసు కదా, అంబేద్కర్కు సంబంధించి మరోసారి అంబేద్కర్ విగ్రహానికి అవమానం. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రముఖ కట్టడాలకు అలంకరణ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కనీసం లైట్లు కూడా వేయలేని పరిస్థితులలో ఉన్నారు. ఒకసారి మీకు ఆ విజువల్ కూడా చూపెడతా, ఒకసారి చూడరు. ఇగో ఇది చీకట్లలో ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంత అద్భుతంగా చూడరు. ఏడా లైట్ లేడా? ఈడ తెలంగాణకు సంబంధించి సెక్రటరియట్ ఏ విధంగా కల్లర్లతో విరజిల్లుతుంది, ఇక్కడ పూర్తి స్థాయిలో నా బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఘోరంగా అవమానిస్తున్నది అని చెప్పడానికి నిదర్శనం ఇది. ఇదే ప్లేస్లో కనుక ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం కడుతున్నారట, శరవేగంగా పనులు నడుస్తున్నాయట. దాని సంగతి ఏందో మనం చూద్దాం. కానీ ఇప్పుడు దాన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం చీకట్లలో ఎట్లున్నదో చూడరు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు. ఇక దీని గురించి చెప్పాలంటే ఇంకేం చెప్తారు చెప్పుర్రి.
ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా? చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏమైనా ఉంటుందా? ఇక మీరే ఆలోచించరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించి ఎట్లున్నది అనేది పరిస్థితి చూసారు. ఇక గవర్నమెంట్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్కు సంబంధించి తేదీలు, దానికి సంబంధించిన వివరాలు 9/12/2023 నుంచి 9/8/2024. ఏంది? మొదటగా హనుమకొండకు సంబంధించి 40 విద్యార్థులు 2/3/2024లో ప్రముఖ సాక్షి పత్రికలో వచ్చింది. దాని తర్వాత 4/4/2024 ఆదిలాబాద్లో 20 మంది విద్యార్థులు, 17/4/2024లో నల్గొండలో 28 మంది విద్యార్థులు, 19/4/2024లో నల్గొండలో 4 విద్యార్థులు, 24/2024లో పెద్దపల్లిలో 20 మంది, 11/6/2024 జనగాంలో 1 విద్యార్థి, 29/6/2024 రంగారెడ్డిలో 26 మంది, 6/7/2024 రంగారెడ్డిలో 40 మంది, 9/7/2024 జయశంకర్లో 1, 9/7/2024 నారాయణపేటలో 1, 9/7/2024 నిర్మల్లో 10 మంది, 10/7/2024 మెదక్లో 35 మంది, 13/7/2024 ఆదిలాబాద్లో 20 మంది, 13/7/2024 వికారాబాద్లో 19 మంది, 14/7/2024లో ఆదిలాబాద్లో 20 మంది, 2/8/2024లో జోగులాంలో 20 మంది, 4/8/2024లో నాగర్ కర్నూల్లో 20 మంది, 5/8/2024 వికారాబాద్లో 20 మంది, 6/8/2024లో నాగర్ కర్నూల్లో 15 మంది, 8/8/2024 జోగులాంబలో 49 మంది, 9/8/2024లో నాగర్ కర్నూల్లో 34 మంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తక్కువ కాలంలో, ఈ 8 నెలల కాలంలో 443 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఇది లెక్కలు, గణాంకాలు. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఆధారాలు ఇవి అని దొంగ కేసులు పెడతారు కదా. వీళ్ళకి ఏం పని ఉన్న చట్టాలతోనే ఆడుకోవడం, పోలీసు వ్యవస్థను వినియోగించుకోవడం తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు. సో మొత్తానికి 443 మంది విద్యార్థులకు సంబంధించి ఫుడ్ పాయిజన్తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతమంది విద్యార్థులు అవస్థలు పడ్డరు అని చెప్పడానికి ఒక సాక్ష్యం. దానికి సంబంధించి తీసుకొచ్చిన మళ్ళీ మాది ప్రజాపాలన, ప్రజారంజకమైన పాలన, లొట్టపీస్ పాలన అని చెప్తే మాత్రం ఇక నేనేం చేయలేను. కానీ ఎందుకంటే మీది ఏ పాలన అనేది అందరికీ తెలుసు. ఇక వీళ్ళు చేసిన అప్పులు మీ అందరికీ తెలుసు కదా. ఒకసారి ఈ చిత్రం అందరూ చూడాలి. కాంగ్రెస్ దారుణం ఏంటంటే కాంగ్రెస్ చేసిన అప్పులు అక్షరాల 50,118 కోట్ల రూపాయలు అప్పు. దేనికోసం? ఒక ప్రాజెక్ట్ ఏమైనా కట్టిందా? లేదు. పోనీ రైతు భరోసా ఇవ్వలేదు. పోనీ ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టలేదు. నెల నెల పింఛన్లు పడటం లేదు. మరి అంత సొమ్ము ఏమైనట్టు? వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ల ఫోటోలు వేసిన. ఇలా ప్రతి ఒక్కరి ఫోటో ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర్ రాజనరసింహ, రేవంత్ రెడ్డి, తుమ్మల, పొంగిలేటి, సీతక్క, దాంతోపాటు పొన్నం, బట్టి, కొండా సురేఖ, దుద్దిల్లా. మరి ఏం చేసిలు ఈ మంత్రులందరూ? ఈ పైసలను ఏం చేసిలు? 50,118 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోయినాయి? క్లియర్ కట్గా దీనికి మాకు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. 50,118 కోట్ల రూపాయలు అనతి కాలంలో, కేవలం 8 నెలల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అప్పు చేసింది. అంటే వీళ్ళు 5 సంవత్సరాలలో వీళ్ళకు పరిపాలన అప్పచెప్తే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెడుతుంది. భారతదేశాన్నే మించిపోతుంది. ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి. 50,118 కోట్ల రూపాయలను అప్పు చేసి ఈ పైసలు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? దేనికి ఖర్చు చేసిళ్ళు? ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత లేదా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ, ఏంది అంటే శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా కూడా చేయాలి. ఇక చూడుర్రి, మహాశయ మరోసారి మమ్మల్ని మన్నించు. చూడు, మహాశయ మమ్మల్ని మరోసారి మన్నించు. స్వాతంత్ర్య వేళ రాజ్యాంగ నిర్మాతకు అవమానం, విద్యుత్ కాంతులు ఏర్పాట్లు చేయకుండా వదిలేసిన వైనం, గతంలోనూ జయంతి వేడుకలను కూడా విస్మరించిన ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాతను మరోసారి అవమానించింది రేవంత్ సర్కార్. స్వాతంత్ర్య సంబరాల వేళ ప్రముఖ కట్టడాలు, నిర్మాణాలు విద్యుత్ దీపాలతో దేదీపమాన్యంగా వెలుగుతుంటే ఆకాశమంతా ఎత్తులో నిర్మించుకున్న అంబేద్కర్ విగ్రహానికి మాత్రం కళావిహనంగా ఉంది.
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కనీసం లైట్లు కూడా వేయకుండా వదిలేసింది ప్రభుత్వం. గతంలో జయంతి వేడుకల సమయంలో కూడా ఇలానే ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది సర్కార్. తాజాగా కూడా మరొకసారి గిట్లనే చేసింది. ఇప్పుడు చెప్పుర్రి, ఏం చేద్దామో చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, చెప్పండి. 4 కోట్ల మంది ప్రజలారా అంబేద్కర్ను ఏ విధంగా అవమానిస్తున్నదో కూడా చూడాలి. మీరే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చూడాలి. ఇక కొడంగల్ కథ, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారి సొంత ఊరు కొండారెడ్డిపల్లెలో జరిగిన ఈ అంశం ఎక్కడ ఒక్కసారి దీన్ని చూద్దాం. గురువారెడ్డి కేసులో పోస్టుమార్టం రిపోర్టు ఎక్కడా? అసలు అందులో ఏముంది? గురువారెడ్డిది ఆత్మహత్యగా పోలీసులు ఎలా నిర్ధారించారు? ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? ఇంకేదైనా కీలక సమాచారం ఉందా? గురువారెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించిన ఆ కొంతమంది ఎవరు? ఫిర్యాదులో కొంతమందికి అని రాసి ఉన్నా ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదు? పోలీసులు ఎందుకు దృష్టి పెట్టలేదు? తన తండ్రి మృతిపై దర్యాప్తు చేపట్టాలన్న సుధీష్ విజ్ఞప్తి ఏమైంది? ఆ కొంతమంది గురించి ఎందుకు గోప్యత పాటిస్తున్నారు? కేవలం ఫైనాన్సే వాళ్ళ పేర్లు ఎందుకు ప్రస్తావించలేదు? ఒక్కసారి చూడాలి. రేవంత్ రెడ్డి బంధువు యనుమల గురువారెడ్డి మృతితో కథ అక్కడితో ముగిసిపోలేదు. ఆయన మరణం వెనుక అసలు నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గురువారెడ్డి మృతికి డబ్బులే ప్రధాన కారణమైన కొన్ని వాస్తవాలు బయటికి రాకుండా చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. గురువారెడ్డి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ కాపీలో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే అన్నింటికంటే కీలకమైన పోస్టుమార్టం రిపోర్టు ఏమైందన్న ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆ రిపోర్టు బయటపడితే గురువారెడ్డిది హత్యనా లేక ఆత్మహత్య అన్నది తేలాల్సి ఉంది. ఇదే కనుక జరిగితే చట్టంలోని లసుకులతో స్వేచ్ఛగా బయట తిరుగుతున్న నిందితులు ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. గుడిలో గురువారెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నారనేది ఒక శీర్షిక. కానీ ఎవరు ఆత్మహత్య చేసుకున్నాడా? ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిండా లేకపోతే చంపేశారు? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారే బహిరంగ ప్రకటన చేయాలి. ఎస్, వాస్తవం ఇది. అసలు కొండారెడ్డిపల్లెలో ఈరోజు గురువారెడ్డి ఆత్మహత్యకు సంబంధించిన విషయం పోస్టుమార్టం రిపోర్టు కానీ దాంతోపాటు ఎఫ్ఐఆర్లో నమోదైన విషయం ఎందుకు బయటి సమాజానికి చెప్పడం లేదు? దీనికి సంబంధించి ఖచ్చితంగా చెప్పాలి. ఇది రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు. తనకు వరుసకు అన్నయ్య వ్యక్తి చనిపోతే ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు లేదు. ఆత్మహత్య చేసుకున్నాడంటూ కేసును సింపుల్గా క్లోజ్ చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపైనే అనుమానం ఉన్నది అనేది ఇక్కడ ప్రధానమైన ఎపిసోడ్. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారి సర్కార్లో వారి కుటుంబ సభ్యుల మీదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఇప్పటి వరకు దీని మీద కేసు మీద ఎక్కడా కూడా ఒక విషయం కూడా బయటికి రాలే. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి కొండారెడ్డిపల్లెలో సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత ఊరులో వారి యొక్క బంధువు అన్నయ్య వరుస వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని సింపుల్గా కేసు క్లోజ్ చేసారు. కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం అది ఆర్థికంగా సంబంధించినది అయినప్పటికీ కూడా అతను ఆత్మహత్య చేసుకోలేదు, హత్య చేశారు, కొందరి మీద అనుమానం ఉన్నది అంటే వారి పేర్లను కూడా బయట పెట్టలేదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి ఈ విషయంలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడగాలి. కొడంగల్లో ఇప్పటికే ఫార్మా కంపెనీతోని 5 గ్రామాలు నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం, అక్కడ వారి సోదరుల బెదిరింపులు, రియల్ ఎస్టేటు రియాల్టర్లను బిల్డర్లను బెదిరిస్తున్న తరుణం, ఇవన్నీ కూడా దేనికి సంకేతం అనేది మనం దయచేసి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి. ఇది చెప్పిన కదా, కేసీఆర్ను అవమానించిన రేవంత్ సర్కార్. మెదక్ జిల్లా స్వాతంత్ర్య వేడుకల ఆహ్వాన పత్రికలో ఎంపీ ఎమ్మెల్సీల తర్వాత కేసీఆర్ పేరు. ప్రభుత్వ తీరును ఖండిస్తున్న ప్రజాస్వామ్యవాదులు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని మండిపట్టు. ప్రభుత్వంపై బగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు అంటూ కూడా నేను చెప్పిన కదా ఇదే. ఇక ఇది చూడు, రైతుల గురించి నేను ఇంతసేపు మొత్తుకోలే అది. 3వ విడతలో ఎంతమంది అర్హులు? గత 2 విడతలలో వేల మంది రైతులకు నిరాశ. అనర్హులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు నేడు 3వ విడత విడుదల చేయనున్న సీఎం రేవంత్. ఈసారైనా రుణమాఫీ అవుతుందో లేదోనన్న సందిగ్ధంలో రైతులు. గత 2 విడతలలో చేసింది 12,000 కోట్లే. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం చేయాల్సింది 18,000 కోట్లు. ప్రచారం జరుగుతుంది మాత్రం 6,000 కోట్లే. మరోవైపు రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ రద్దు. రుణమాఫీపై అనుకున్నంత స్పందన రాకపోవడంతోనేనన్న చర్చ. ఏంది 3వ విడత రుణమాఫీకి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచే రుణమాఫీ డబ్బులు విడుదల చేయనున్నారు. గత 2 విడతలలో 17,74,635 మంది రైతులకు 12,224.97 కోట్ల రూపాయలను రుణమాఫీ చేసింది సర్కార్.
మూడో విడతలో ఏ మేరకు చేసిందన్న సందిగ్ధత అందరిలో నెలకొంది. ఇప్పటికే చాలామంది రైతులు రుణమాఫీ అవ్వకపోయేసరికి బ్యాంకుల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో విడతలో ఎంతమందికి రుణమాఫీ అవుతుందన్న సందేహం కూడా కలుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఏంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా దీనిలో భాగంగా జూలై 18న తొలి విడత ₹1,00,000 అన్నారు. దాని తర్వాత రాష్ట్రం మొత్తం 11 లక్షల మంది రైతులకు 6,098 కోట్ల రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించిల్లు. రెండో విడతలో జూలై 31న 6,198 కోట్లు విడుదల చేసింది. రెండో విడతలో 6.40 లక్షల మందికి ఇక 6,198 కోట్లు జమ చేశామని చెప్పారు. ఇప్పుడు 18,000 కోట్ల అవసరం ఉన్నది. 6,000 కోట్ల రుణమాఫీ విడుదల చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు వాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఇక్కడ మూడో విడతకు సంబంధించి రియాలిటీ తెలంగాణ ప్రజలకు ఎందుకు చెప్తలేరు? ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుతున్నా అంటే ఈరోజు రైతులకు సంబంధించిన రుణమాఫీ ఏదైతే ఉన్నదో వీళ్ళు దొంగ లెక్కలు చెప్తూ వీళ్ళు లిటిగేషన్లు బ్యాంకులకు సంబంధించి ఉంటే వీళ్ళు ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో రేషన్ కార్డు ప్రామాణికమని ఎన్నికలలో చెప్పిన హామీలేంది, ఈరోజు వీళ్ళు చేస్తున్న ఈ బూటకపు ప్రచారం ఏంది అని యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. దయచేసి ఆలోచించాలని మళ్ళీ చెప్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేస్తూ ఉన్నది. తెలంగాణ రైతులను అరిగోస పెడుతున్నది. ఇంతకంటే సాక్ష్యం ఇంకెక్కడ తీసుకురాలేం. మొదటి విడత రెండో విడత ఇవన్నీ చెప్పలే. మనకేమన్నారు? ఒక మాట చెప్పిలు మొత్తం ఒకటేసారి డిసెంబర్ 9న గిట్ల పోయి గట్ల తెచ్చుకోమన్నారు. అక్కడ మాట తప్పి తర్వాత ఆ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు అంటూ మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా ప్రమాణం చేసిరు. చేసిన తర్వాత ఇవాళ ఏమైపోయింది తెలంగాణ ప్రాంత బిడ్డలారా? మళ్ళా దశలు పెట్టిలు. మొదటి దశ రెండవ దశ ఆ దశ ఈ దశ అంటూ చెప్పుకుంటూ వచ్చే పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత ఇక ఇంకొక అంశం ఏంటంటే డిఎంకే బాటలో బీఆర్ఎస్. ఆ పార్టీ వ్యవస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన గులాబీ పార్టీ. రెండు పార్టీలకు బలమైన ఉద్యమ నేపథ్యం, బలమైన నాయకత్వం పార్టీలు సొంతం. గత 2 ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ నిర్మాణంపై దృష్టి. గ్రామాలలో డిఎంకే పనితీరు అధ్యయనం. ఎంజీఆర్ జయలలిత లాంటి చరిస్మా ఉన్న నేతలను ఢీకొచ్చిన డిఎంకే. జాతీయ పార్టీలను నామమాత్రం చేసిన ప్రాంతీయ పార్టీ. దేశ రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేసిన డిఎంకే అంటూ చూడొచ్చు. డిఎంకే దక్షిణాది రాజకీయాలలో తనదైన పాత్ర పోషిస్తున్న పార్టీ. ముఖ్యంగా తమిళ రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తుంది. ఎంజీఆర్ జయలలిత లాంటి సినీ గ్లామర్లను సైతం తట్టుకొని నిలబడింది. జాతీయ పార్టీలను రాష్ట్రంలో నామమాత్రం చేసింది. తన ఉనికిని బలంగా చాటుకున్న ప్రాంతీయ పార్టీ నేడు దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలకు డిఎంకే ఓ రాజకీయ పాఠశాల. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా ఆ పార్టీ నుంచి పాఠాలు నేర్చుకునే పనిలో పడింది. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి స్థాయిలో కూడా ఒక దృష్టి పెట్టిన పరిస్థితి కనబడ్డది. అయితే ఇది 1949లో డిఎంకేను సిఎన్ అన్నాదురై స్థాపించిర్రు. 1969లో మరణం తర్వాత కరుణానిధి బాధ్యతలు చేపట్టిర్రు. సామాజిక అవాంతరాలను తొలగిస్తూ పూర్తి స్థాయిలో అధికారంలో ఉంది. అయితే ఇక్కడ పార్టీ అధ్యయనం చేయాల్సింది అక్కడ కాదు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని నేర్చుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి నేను సలహా ఇస్తున్నా. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన కొన్ని తప్పిదాలని చెప్తా. 2001 నుంచి 2009 వరకు ఇది ఒక ఉద్యమ ప్రస్థానం. 2014 నుంచి మరో ఉద్యమ ప్రస్థానం. ఇక్కడ నుండి దాదాపుగా 1200 మంది విద్యార్థుల బలిదానాలు జరిగినాయి. సరే, వాళ్ళ కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చిళ్ళు, వాళ్ళకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చిళ్ళు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిళ్ళు, వాళ్ళకంటూ ఒక కార్పొరేషన్ పెట్టి ఆరోగ్యానికి సంబంధించి చూసిరు. సరే, న్యాయమే చేసిరు. కానీ ఈ దశలలో ఉద్యమకారులుగా పనిచేసిన వాళ్ళు ఎవరెవరైతే కేసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్మానం ఒకటే చేసిరు. కానీ అక్కడ చేయాల్సిన పరిస్థితి ఏంది ఉండే అంటే ఉద్యమకారులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలలో కోటా అన్న కల్పించడం, లేకపోతే కనీసం వాళ్ళకు చేయుత ఒక భరోసా కింద సబ్బండ వర్గాలకు సంబంధించి ఏ విధంగా రుణాలు అయితే ఇస్తారో వాళ్ళకు రుణాలు ఇవ్వడం, లేదా కేసుల పాలైన వారందరికీ కూడా పూర్తిగా పార్టీ వ్యక్తిగతంగా పార్టీ ఫండ్తో వారికి ఏదో ఒకటి చేస్తుంటే బాగుండు అనేది ఒక అంశం. దాని తర్వాత 2014లో ఏది రాజకీయ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఒక మాట అన్నారు. ఫక్తు రాజకీయ పార్టీగా ఏర్పాటు. సరే, ఫక్తు రాజకీయ పార్టీయే కావచ్చు, కానీ టీఆర్ఎస్ పార్టీకి
మూలాలుగా పనిచేసిన ఉద్యమకారులను దగ్గర రానియకపోవడం, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే వాళ్ళు పూర్తి స్థాయిలో ఎవరి ఓటమి కోసమైతే పూర్తి స్థాయిలో వాళ్ళను పూర్తిగా అంతమొందించాలనుకున్నవారు, ఉద్యమకారులను చంపేయాలనుకున్న వాళ్ళను పార్టీలోకి తీసుకోవడం పెద్ద పొరపాటు. దాంట్లో భాగంగా హైదరాబాద్ సిటీలో దానం నాగేందర్ కానీ, వరంగల్కు సంబంధించిన కొండా సురేఖ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉద్యమ ద్రోహులు. తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ పాత్ర శూన్యం. రేవంత్ రెడ్డి ఇట్లా వీళ్ళందరినీ ఆయన వేరనుకో, ఆ పార్టీ వాళ్ళను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడం ఇంకొక మైనస్గా మారిపోయింది. దాని తర్వాత ఏమైపోయింది అంటే ఒక్కసారిగా మనోళ్ళకి ఇక్కడున్న కళ్ళు ఇక్కడికి వచ్చేసినాయి. అదేందో అర్థం కాలే. ఇప్పుడు ఉద్యమ నాయకుడు నుంచి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బాగానే ఉన్నారు. ఆయన చుట్టూ ఉండే కోటరీ ఒక రకంగా ఏర్పడడం, ముఖ్యమంత్రి గారిని కలవనీయకపోవడం, దాని తర్వాత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పూర్తి స్థాయిలో అహంకారపూరితమైన ధోరణితో ఉండడం, అక్కడ లోకల్లో లేనిపోని చిల్లర మల్లార పంచాయతీలు పెట్టడం, ఆ కబ్జా అని ఇదని అది అని రకరకాలుగా చేయడం ఓటమికి ప్రధానమైన కారణాలు అయిపోయినాయి ఈరోజు. దాంతోపాటుగా అనేక రకాలుగా కూడా వీళ్ళ యొక్క చేతులారా కూడా వీళ్ళ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిళ్ళు. నేను చెప్తా ఉన్నా కదా, ఉద్యమకారులను విస్మరించడం పెద్ద తప్పది. వాళ్ళకి ఏదో ఒకటి చేయనుండే, ఖచ్చితంగా చేసి ఉంటే బాగుండేది. దాంతోపాటుగా వీళ్ళు ఇచ్చిన పథకాలన్నీ సక్సెస్ఫుల్ అయింది. కానీ రుణమాఫీ విషయంలో పూర్తిగా కాలంలో ఏకకాలంలో రుణమాఫీ చేస్తే బాగుండు. అది ఒకటి కూడా పేరు పెద్దగా మైనస్ అయిపోయింది. దాంతోపాటుగా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్ల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ పోతపోయింది. ఏమున్నది ప్రభుత్వాన్ని ఇంకో అడిగేస్తే బాగుండేది. ఇది పెద్ద మైనసే. ఇప్పుడు తమిళనాడుకు పోయి ఒక ద్రవిడులకు సంబంధించిన పార్టీకి సంస్థాగత నిర్మాణం అంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉంటాడు. మా ఎమ్మెల్యే ఉద్యమకారుడు కాబట్టి మా ఉద్యమకారులందరూ ఏంది వాళ్ళ బాధలు ఏంది కష్టాలన్నీ ఏంది అనేది తెలుస్తుంది. ఇంకో ఎమ్మెల్యే కొత్తగా ఆయన ఏంది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నుండి వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయితే ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఎట్లుంటుంది? ఉద్యమకారులను అక్కడ అవమానించిన పర్సన్. ఇప్పటికైనా మంచి పని, ఇది ఒక శుభ పరిణామం. ఇప్పటికైనా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏంది అంటే తమిళనాట ద్రవిళ్లకు సంబంధించిన ఈ పార్టీకి సంబంధించి అధ్యయనం చేయరి, పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏందో తెలుసుకొని అక్కడ ఎట్లున్నది ఏం కథ అనేది చూడుర్రి. దాంతోపాటు వాస్తవాలు ఏందో తెలుసుకొని ఇప్పటికైనా కూడా ఉద్యమకారులకు సంబంధించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే జర మాకు కూడా మంచిదే. ఎందుకంటే ఉద్యమకారులుగా చాలామంది కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎట్లున్నారు ఏం కథ వాళ్ళ కష్ట నష్టాలు ఏంది, ఈ పార్టీ సంస్థాగత నిర్మాణం అంటే కార్యకర్తను కాపాడుకోవాలి. ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్త గింత చేసిండు, ఆయనకు రాజకీయ అవకాశాలు కల్పించాలి. ఆయనను రాజకీయ సమాధి చేయొద్దు. ఒక ఆయనకు పేరున్నది ఆయన చిల్లర మల్లర చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయొద్దు. ఏంది అంటే ఎదుగుదలకు ప్రోత్సహించాలి. కానీ ఇక్కడ తొక్కేసింది. ఉద్యమకారుల విషయంలోనే బీఆర్ఎస్ పార్టీ పెద్ద తప్పిదం చేసింది. ఉద్యమ ద్రోహులను పార్టీలోకి చేర్చుకోవడం ఇంకో తప్పు. దాంతోపాటుగా ఇచ్చిన హామీలన్నీ ఫుల్ఫిల్గా మేనిఫెస్టోలో ఇయ్యనే హామీలను కూడా అమలు చేసింది. రైతులకు బ్రహ్మాండంగా చేసింది. చిన్న చిన్న తప్పిదాల వల్ల వీళ్ళ ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ట్రాక్లోకి వస్తుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లుంటే బాగుంటుంది అంటే మీ అందరికీ తెలిసిన విషయం కదా, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలంలో ఎట్లుండేనో అట్లుంటే బీఆర్ఎస్ పార్టీ అలా బాగుంటుంది. ప్రతి గ్రామానికి పోతే ఎట్లుండే పలానా ఎమ్మెల్యే వచ్చిండనుకో, ఏమయ్యా ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ఇట్లా రకరకాలుగా పేర్లు పెట్టి పిలిచి దారీడ ఊకుందో రాన్నా అని ఎంత గౌరవంగా పిలిచేది. అదే ఎమ్మెల్యే అయిన తర్వాత సభ్యులు ఓకే వీళ్ళందరూ మా పార్టీకి సంబంధించిన అయిపోయింది. ఈ అహంకార ధోరణి వచ్చిందనుకో అది ఎవరైనా మంచిదే. ఈ దేశానికి ప్రధాని అయినా, ఈ దేశానికి రాష్ట్రపతి అయినా, ఈ రాష్ట్ర గవర్నర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఆఖరికి గ్రామ సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ ఎవరైనా కూడా నాశనం కావాల్సిందే. అహంకారం పెరిగితే భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు అదే జరిగింది. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళ పోరాటం అమోఘం. అసలు ఏ శాటిలైట్ ఛానళ్లలో తెలంగాణ ఉద్యమాన్ని చూపించకపోయినా కూడా వాళ్ళకున్న చిన్న చిన్న మాధ్యమాలలో మౌత్ టు మౌత్ ప్రచారం తెలంగాణ ఉద్యమం జరిగింది తెలుసా. తెలంగాణ ఉద్యమానికి అత్యంత పెద్ద బీజం వేసింది, పునాది వేసింది మౌత్ టు మౌత్ ప్రచారం ఎక్కువ జరిగింది. ఎక్కడికి వెళ్ళినా నలుగురు కూర్చుంటే తెలంగాణ ఉద్యమం గురించే మాట్లాడేది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ నలుగురు కూకుంటే కేసీఆర్ గురించే మాట్లాడేది. ఎక్కడికి వెళ్ళినా ఆడో 10 మంది కూకుంటే బీఆర్ఎస్ జెండా పట్టుకోవాలనేది అట్లుండేది. అలాంటి రోజులు మళ్ళీ రావాలని కోరుకుందాం.
రైట్, ఇక కాంగ్రెస్ పాలనలో కంపు, పల్లెలు పట్టణాలలో పరిస్థితి అధ్వానం, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు, 8 నెలలైన బిల్లులు, సిబ్బందికి జీవితాలు, అప్పుల ఊబిలో మాజీ సర్పంచ్లు, దోమల మందుకు కూడా పైసలు, ఆందోళనకు సిద్ధమవుతున్న కాంట్రాక్టర్లు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏం చేసినాయంటే సిటీ బాగానే ఉన్నది. ఇప్పుడు చెప్తా, దీనికి కూడా ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రజలు ఏమున్నదండి, ఇప్పుడు ఏం చేసేది, నేను క్లియర్గా చెప్తున్నా, 2014 ముందు మా ఊరికి పోయినా, 2014 తర్వాత మా ఊరికి పోయినా, తర్వాత 2023 ఇప్పుడు రీసెంట్గా పోయినా అనుకో, చాలా సంవత్సరాలకు పోయినా. ఏంది అంటే ఒకప్పుడు గ్రామాలలోకి ఎంటర్ అవుతా అంటే ముళ్ళ కంచెలు కంపలతోని అధ్వానంగా ఉండే. కేసీఆర్ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పెట్టిన తర్వాత ఎంత అద్భుతంగా ఉన్నదంటే, ఒక చెట్టు మీద పూలు విరబూసిన తర్వాత చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఊరును తీర్చిదిద్ది. అంటే మంచి రహదారులను కానీ, చెరువు కట్టలు కానీ, లేకపోతే రోడ్లు కానీ అంత అద్భుతంగా తీర్చిదిద్దిలు. దాని తర్వాత ఏమైపోయింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఏం చేసింది? ఏం చేయలే. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక పారిశుద్ధ్య కార్మికుని ఒక ట్రాక్టర్ ఇచ్చిండు, ఆ చెత్తనంతా డంపింగ్ చేయమని చెప్పిండు. అక్కడ 2 డంపింగ్లకు సంబంధించి పొడి చెత్త ఏర్పాటు చేసిళ్ళు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేసిళ్ళు, అక్కడ వాటర్ ట్యాంకులు పెట్టిళ్ళు. ఊరుని ఏ విధంగా శుభ్రపరచాలనో అన్ని రకాలుగా కూడా కేసీఆర్ గవర్నమెంట్లో చేసిళ్ళు. కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసిందని గ్రామాలు అనుభవించాలి. ఎందుకంటే ఈరోజు హైదరాబాదు సిటీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలను ఎంతమంది ఇచ్చినాయి, గ్రామాలలో ఎంత ఘోరంగా ఓడిపోయారు అనేది చూడాలి. నిరుద్యోగులు అవ్వ దండం పెడతా కాలు మొక్తా నా మీద ప్రమాణం చేయని ఓట్లేపిచ్చిలు. ఈరోజు వాళ్ళని వెనక నుండి ఇదంతా పోయి తాడి చెట్టు ఎక్కుతారు. అవును, ఉద్యోగాల కోసం మొన్న జరగలే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సికి సంబంధించి ఎంత ఘోరం జరిగింది. ఆత్మహత్యలు చేసుకోలే. మనం ఇవన్నీ చూసిన పరిస్థితులే కదా. అనుభవించాలి, అనుభవిస్తేనే తెలుస్తుంది ఎవరి పరిపాలన ఎవరిది మంచిగా ఉంటుంది, ఎట్లుంటుంది అని తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలన అద్భుతం. కాంగ్రెస్ పరిపాలన ఊరవతల మనది ఏంది, కాజీపేట దగ్గర డస్ట్బిన్ ఉంటుంది, కంపులు ఎత్తది చూడు, అది హైదరాబాద్ సిటీలలో ఉంటుంది కదా డస్ట్, మొత్తం మురుగు అసంటిది. నాకు తెలిసి మనం బీఆర్ఎస్ పరిపాలనలేమో అద్భుతంగా కాశీలో ఏంది దేవుడికి అక్కడ ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుని ఆ కాశీలో ఉండే ఆ గోదాట్లో మునిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో, మంచి జరుగు పుణ్యం వస్తుంది అంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంటుంది అంటే హుస్సేన్ సాగర్లో ముంచుతుంది జనాలు. గుర్తుపెట్టుకోవాలి మీరు తెలంగాణ ప్రాంతం. ఇక వాళ్ళు బిల్లులు రాలేదు అది రాలేదు అంటే చేస్తారు, ధర్నాలు చేయాల్సిన పరిస్థితే కదా. చూడురే మీరు. అయ్యో, కళ్ళెం వేస్తున్న పెద్దలెవరు? నాగానపల్లి అజీనాపూర్ ఎపిసోడ్లో అధికారుల ఉదాసీనత, పీఓటీ కింద సేకరిస్తున్నామంటున్న రెవెన్యూ శాఖ కాలయాపన, ఇందిరాసాగర్ పరిరక్షణ పైన దృష్టి సారించనే హైడ్రామా, తెరపైకి నాగన్పల్లి అసైన్డ్ భూముల నకిలీ పట్టాల భాగోతం, ఇందిరాసాగర్ చెరువు వద్ద ముమ్మరంగా సాగుతున్న పనులు. ఏమున్నది? కబ్జాలు చేస్తారు. ఏమున్నది కబ్జా? తెర ముందు ఒక రకంగా ఉంటారు రాజకీయ నాయకులు, తెర వెనక ఇంకో రకంగా ఉంటారు. అది యావత్తులో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎవరికి తెలియదు చెప్పుర్రి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కదా. కళ్ళెం వేస్తున్న పెద్దలు ఎవరంటే తెలిసిన విషయమే కదా. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కబ్జాలు చేస్తున్నారండి పోరంబోకు భూములకు సంబంధించి. ఇక నిన్న సీతక్క ఒక ముచ్చట చెప్పింది, అన్నా బస్సులో ఎల్లిపాయ పొట్టు తీయడం తప్ప, ఫ్రీ బస్సులో కూరగాయలు అమ్ముకోవడం తప్పులేదు. శ్రీనిధి సర్వసభ్య సమావేశంలో సీతక్క ఏమన్నదక్క, ఉల్లిక అన్నీ అమ్ముకోర్రి, పల్లీల బఠానీలు అమ్ముకోర్రి, ఇక అక్కడనే అన్నీ చేయరాదు, ఇక సపరేకి ఇది అంతే ఎందుకు లుల్లి. సీతక్క చెప్తాను ముచ్చట. ఏమని చెప్తున్నదంటే సీతక్క పల్లి బఠానీలు అమ్ముకుంటుందట. పల్లి బఠానీలు అమ్ముకుంటే తప్పేంది, చూపెడతావు వీడియో అన్నా ఉండే. పల్లి బఠానీలు అమ్ముకుంటాం, ఉల్లిపాయ పొట్టు తీస్తే తప్పేమున్నది? ఇంకేమనిపిస్తుందక్క? ఇంకేం చేద్దాం అనుకుంటారు అక్కడ? పోరగాన్ని తీసి అన్నే పాయకాన్ని పోపిద్దాం. ఇంకా అట్లేమన్నా ఇంకేమన్నా అత్తలేవా అక్క? చెప్తా సీతక్క ఎపిసోడ్ త్వరలో ఇంకో పెద్ద స్టోరీ పట్టుకొస్తాను, మీరు కొద్దిగా ఓపిక పట్టుర్రి. నేను చెప్తున్నా కదా సీతక్క పరిస్థితి ఏంది, సీతక్క ఎట్లా. ఇగో చూడుర్రి ఏం మాట్లాడుతుందో ఈనుర్రి. మర్చిపోయిన సీతక్క ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, దాంతోపాటు మినిస్టర్. ఒక మినిస్టర్ రాష్ట్ర గౌరవానికి రాష్ట్ర గౌరవ మంత్రి గారు, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన మంత్రి గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో వినండి. ఇంకా సప్పర్లు కొడుతున్నారు తప్ప అంచే.
అరే భయ్ ఇది ఎక్కడ ఇజ్జత్ పోయే కథరా నాయన, మీరు చదువుకున్నారా లేకపోతే ఏమన్నా చేసేచ్చారు? ఇగో ఎనుకున్న గిడ, ఇగో గిన నవ్వుతున్నాడు, ఇగో గిడ కనబడుతున్నాడు ఆయన. ఈయన 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 ఎట్లా నవ్వుతున్నాడు ఒకసారి ఇక్కడ జూమ్ చేయి, ఒకసారి చూపెట్టిన. ఇగో ఇక్కడ ఇగో గిన చూడు ఎట్లా నవ్వుతున్నాడు. చూసిర్రా ఇనురి మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం, ఇప్పుడు కూడా అదొక ఆధారం. ఒక 2-3 గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 4 గంటలు 5 గంటలు జర్నీ. మరి ఆమెకు ఒక పని ఇంటికంటే ఆ పని చేసుకునేది, ఇటు 2 పనులు అయితే చేసుకున్నదేమో. అట్లాంటివన్నీ కూడా చేసే అసలు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమందిని తీసుకొస్తారు. ఇది మీరు ఇది మంత్రి గారు మాట్లాడిన బాగుంట. ఒక ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో. అదేమన్నా తప్ప? అల్లం వెల్లిపాయ తీస్తే తప్ప? తప్పులేదక్క. ఏంది అంటే ఫ్రీ బస్సులో వాళ్ళ కొడుకును బిడ్డను మనవళ్ళను తీసుకురావచ్చు. మొన్న ఒక బస్సులో బ్రష్ చేసిళ్ళు, ఓని తీసుకొచ్చి ఆన్నే బాత్రూమ్ పూపించి డైపర్ వేసి కడగొచ్చు, ఆన్నే అన్నం కూర వండుకొని తినొచ్చు, అక్కడనే పూర్తి స్థాయిలో ఉండొచ్చు, ఆన్నే స్నానాలు చేయవచ్చు, అవసరమైతే ఇంకేమైనా చేయవచ్చు. ప్రజా రవాణాలు దాంట్లో తప్ప అని అడుగుతున్నారు మంత్రి గారు. సీతక్క గారు తప్ప అని అడుగుతున్నారు. పొట్టు తీస్తే తప్ప, అల్లికలు చేస్తే తప్ప, మహిళలకు సంబంధించి నాకు తెలిసిగా నాకు తల్లి ఉన్నదో లేదో అన్నట్టుగా అసలు తెలంగాణలో మహిళలే లేరు, ఓన్లీ ఒక్క మహిళ సీతక్క అన్నట్టుగా వివరిస్తున్నారు. ఇక తెలంగాణలో మహిళలు లేరా? నాకు తల్లి లేదా, నా చెల్లెలు లేరా? రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆడబిడ్డలు లేరా? ఒక్క సీతక్కనే ఉన్నది, ఈడ మహిళలు లేరు, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నది. ఫ్రీ బస్సులో అల్లం పొట్టు తీయచ్చు, అన్నీ తీయచ్చు, తీర్రి అన్నీ తీర్రి, నెలకు 100 కోట్లో 200 కోట్లో తీసుకుపోర్రి, మా పైసలన్నీ పూర్తి స్థాయిలో ఆ దిక్కుమాల ఫ్రీ బస్ పేరు మీద పెట్టుర్రి, మమ్మల్ని ఇంకో రూపంలో పన్నులేసి వడబోత కార్యక్రమంలో దియ్యిర్రి. చెప్పింది సీతక్క గారే చెప్పారు. రేపు పొద్దుగాలు ఎవరన్నా ఎల్లిపాయ పొట్టు తీయాలంటే బోర్రి బస్సు ఎక్కుర్రి, రేపు పొద్దుగాలు ఎవరన్నా ఎండిన మిరపకాయలు తొడిమలు తీయాలంటే బోర్రి, రేపు పొద్దుగాలు ఏమైనా చింతపండు కొట్టాలంటే బస్సు ఎక్కుర్రి, రేపు పొద్దుగాలు ఇంకేమైనా పూలు అమ్ముకోవాలంటే బోర్రి, కూరగాయలు అమ్ముకోవాలంటే బోర్రి, పాలు అమ్ముకోవాలంటే బోర్రి, ఆఖరికి 2 బత్తాల సీరియల్ తెచ్చేసి తక్కువ బస్సులనే వ్యాపారం చేయర్రి రేపటి నుండి. సీతక్క చేసింది తప్ప అన్నది, తప్పేం కాదు, చేయర్రి. రేపు పొద్దుగాల మినిస్టర్ గారు కూడా అదే బస్సులకు సంబంధించి పరిపాలన చేయమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ సెక్రటరియట్ ఎందుకు, ఇక అదే ఎందుకు, మొత్తం అల్లనే బస్సులనే చేయమని చెప్దాం. ఇది చూసిర్రా, బస్సులో వెళ్ళిపోయే పొట్టు తీయడం తప్ప. ఇక తప్ప ఉప్ప మీరే చెప్పాలి, కానీ నేను అడిగా ఇక దానికి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక మంత్రి హోదాలు ఉన్నారు. మంత్రి హోదాలుండి మీరు ఏం చేసిలో తెలుసు. నా మీద భయానకరమైన కేసులు పెట్టించింది ఈ దొరసాని. ములుగు నియోజకవర్గంలో తట్టెడు మట్టి తీయలే, ఇంత అభివృద్ధి చేసిన దిక్కు దివానా లేని పరిస్థితి. ములుగు నియోజకవర్గ ప్రజలకు సంబంధించి తట్టెడు మట్టి తీయలే, కానీ ప్రశ్నించే గొంతుగా జర్నలిస్ట్ రంజిత్ అనే నా మీద అనేక రకాలుగా కుట్రలు చేస్తున్నది. ఇంకొకరు తోడైపోయారు ఆడ నల్గొండకు సంబంధించిన ఓ ఎమ్మెల్యే సాబ్. అంతా ఈ మాజీలంతా కూడా ఏకమైపోయి ప్రశ్నించే గొంతుకలు ఉండద్దు, బెదిరింపులకు రకరకాలుగా ప్రయత్నాలు చేసిళ్ళు. ఆలోచించుకోక నీ విజ్ఞతకే వదిలేస్తా నేను. ఎందుకు అంటే నాకు రెస్పెక్ట్ ఉన్నది, ప్రతి మనిషి అంటే ఇష్టం గౌరవం ఉన్నది. కానీ ఆ వాస్తవాలు అవాస్తవాలు జోడించకుండా ఎవరికి నచ్చినట్టుగా వారు చేస్తే ఇది రాజ్యాంగం, ఇక్కడ ఒకటి ఉన్నది. నేను అందుకే చెప్తా, కొన్ని చట్టాల విషయంలో మనం ఏంది అంటే ప్రభుత్వం రాజ్యం చేతిలో నడుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు కూడా లేదు. ఇక మొత్తానికి వీళ్ళైతే ఆళ్ళు వేసిన తర్వాత ఏం రాసుకొచ్చిల్లు ఇక. ఇక్కడ ఒకసారి ఇది ఎన్నోర్రి సిగ్గులేని మాటలు కాకపోతే ఏందండి. పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ రాయనీకి నీకన్నా సిగ్గుండాలి, ఈ చెప్పనీకి నాకన్నా. జిత్ కేటీఆర్కు అరెస్ట్ భయం, అందుకే హైకోర్టులో క్వాష్ పిటిషన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏం లేదు, ఇది అంతా ఏంది అంటే కుట్ర పేపర్, ఇది దద్దమ్మ పేపర్. మీరు అదే పేపర్ పక్క అదే. ఇక చూడలే రేవంత్ రెడ్డి గారికి ఇదొక ఆయనకు సంబంధించిన పేపర్ అండి. ఇదో పేపరు ఆయన గురించే రాస్తాయి, ఆయన గురించి ఆయన తుమ్మినా దగ్గినా ఈ పేపర్లలో వస్తుంది అన్నట్టు. ఏం లేదు, ఇలా మొత్తం అదే వస్తుంది. దాని మించి మీరు ప్రధానంగా కూడా చర్చించాల్సింది ఏమీ లేదు. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను చెప్పేది ఒకటే అంశం. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించిన ఏదైనా కూడా ఒకటే అంశం ఉంటుంది. తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తాం మేము. ప్రజల పక్షాన్నే ఉంటుంది, ప్రజల కోసమే ఉంటుంది. ఇది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్. నాడు నేడు ఎప్పుడూ కూడా ప్రజల పక్షం విపక్షం. ఇగో ఇక్కడ లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటుగా అద్భుతమైన
జర్నలిజంతో నేనైతే ముందుకెళ్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అంశాలను కూడా తెర మీదకి తీసుకొచ్చిన వాస్తవాలన్నింటినీ కూడా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా